చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది ముక్కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం ఏకదంతుని నిలయం దర్శించిన భక్తుల ధన్యం పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇది ఏ పెన్నిది ముక్కంటి తనయుని చక్కని సన్నిధి కొంతమంది దగ్గర అభిషేకము చేయడానికి విగ్రహము ఒక రూపాయి బిళ్ళ లాంటివి వాడుకోవచ్చు. తర్వాత 2 దీపాలు శుభ్రం చేసుకోండి. అక్కడ ఒకటి ఇక్కడ అందరూ కూడా నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాః ఇప్పుడు తర్వాత దీపం వెలిగించుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువస్సు వరోమితి దీపం ప్రజ్వాల్య. ఇప్పుడు అందరూ దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి చిన్నగా బొట్లు పెట్టాలి. పసుపు కుంకుమ. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. అదే అలాగే సగ్గని ఓం భూర్భువస్సు వరోమితి దీపం ప్రజ్వాల్య. భూర్భువస్సు వరోం. చిన్నగా ఒక పువ్వు పెట్టండి దీపం దగ్గర. అలా దీపం దగ్గర ఒక చిన్నగా పువ్వు పెట్టిన తర్వాత స్వామి వారికి అంటే దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి వినాయకుడిని చూసుకుంటూ. అదే విధంగా ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి. అందరూ అక్షంతలు పట్టుకోండి. ఓం నమస్తదే నమస్తదస్పదయే నమస్తదే చక్షుదే అన్విక నమః పృథివ్యై సప్రదస్తభాసే గోపాయ ఏకసప్తాసభాసదః తానింద్రియాభగః కురు సర్వమాయుర్భాసదాన్ సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాదేవేభ్యో నమః. ఇప్పుడు మనసులో ఇష్టదైవాన్ని కులదేవత అదేవిధంగా ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని మనస్ఫూర్తిగా మనసులోనే స్మరణ చేసుకున్న తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలో గణపతి దగ్గర ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటాడు కదమ్మా అలా చేసి మనస్ఫూర్తిగా నమస్కారం. తర్వాత 3 సార్లు త్రాగాలి. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. అలా మనము కడుకోలో వస్తున్నాం. ఓం నమః శంభవే స్వాహా. నమః శంకరాయ నమః స్వాహా. నమః శివాయ శివతరాయ స్వాహా. ఉపస్పృశ్య దానికి ఇప్పుడు ఆచమనం చేసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు వాసన పిలిచి ఓం భువః ఓం శుభః ఓం శుభః ఓం మహః ఓం ఉన్నది ఇది నేను ఆకలిటే నిన్న పిండి దొరికింది కదా ఏ పువ్వు కింద అభిషేకం చేసిన తర్వాత మరలా స్వామి వారికి నీళ్లతోని అభిషేకం చేయండి. నీళ్ళతో అయ్యి చొమ్ము నీళ్ళతో అది పక్కన పెట్టేసి ఇక్కడ వినాయకుడు అదే వినాయకుడు ఆ వినాయకుడు రా
ఇప్పుడు గంధం బొట్టు పెట్టిన తర్వాత స్వామి వారికి అలా ప్రతిష్టం చేస్తాం. ఇంకా ఇప్పుడు ఆరవత్తులు తీసుకోండి. కూడా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆగిది అయిపోయిందా ఆరవత్తులు రాపా ఆరవత్తులే వెలిగించు గంట ఇది పెట్టు ఉంచుకుని చెప్పు ఆర్పేరా ఒకటి దాని చెప్పండి. చాలా బాగుంది. నువ్వు తెప్పచ్చురా స్టైల్ గడి ఏం కావాలరా? గంట ఈ గంట ఏం అక్కలేదు. గంట ఏం తేయాలని నువ్వేమని తెచ్చాను నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత ముందుగా వస్త్రం పెట్టాలన్నమాట. ఏ కడేరా మనము నీళ్లు ప్రోక్షణ చేయగానే రెండు వస్త్రము సమర్పణ చేసిన తర్వాత వినాయకుడికి తప్పు వినాయకుడు నీ చొక్కే గడి చక్కటి పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి. శతకోటి భక్తులకు ఇది ఏ పెన్నిది. కంటి తనయుని సక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిధి. పార్వతి పుత్రుడు బొజ్జ గణపయ్య ముజ్జగాలను ఏలుతుతాడు. తన మహిమలనే చూపుట కొరకు భూలోకానికి చేరవచ్చెనే. భక్తుల బాధలు తీర్చుట కొరకు యాకంబారిలో ఆ విఘ్నేశుడు వరసిద్ధి విఘ్నేశ్వరుడై స్వయముగా తాను ఉద్భవించెనే. కాణిపాక క్షేత్రాన కల్పతరువై నిలిచేనమ్మ. నల్లని రూపం దాల్చి నలుదిక్కులుండే. ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి. శతకోటి భక్తులకు ఇది ఏ పెన్నిది. కంటి తనయుని సక్కని